నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న వెంటనే రంగంలోకి దిగారు. రివ్యూ మీటింగులతో బిజీ అయిపోయారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. నిన్న ఉండవల్లిలోని తన ఇంట్లోనే సమావేశమయ్యారు. రాష్ట్రానికి కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనే అంశాలపై ఆరా తీశారు. వీలైనంత త్వరగా నివేదిక సమర్పిస్తే కొత్త పాలసీలు తీసుకొద్దామని ఆయన చెప్పారు. విశాఖను ఐటీ హబ్గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు రంగాల్లో ఏపీ టాప్ పొజిషన్లో ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు విద్యాశాఖ అధికారులతో కూడా సమీక్ష చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో చాలామంది సర్టిఫికేట్లు 2019 నుంచి కాలేజీల్లోనే ఉండిపోయాయని చెప్పారు. దీంతో ఉన్నత విద్య, ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని లోకేష్ అన్నారు. అలాంటి సమస్యలకు పరిష్కారం చూపించాలని చెప్పారు. మరోవైపు విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు నారా లోకేష్. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న వెంటనే రంగంలోకి దిగారు. రివ్యూ మీటింగులతో బిజీ అయిపోయారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. నిన్న ఉండవల్లిలోని తన ఇంట్లోనే సమావేశమయ్యారు. రాష్ట్రానికి కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనే అంశాలపై ఆరా తీశారు. ఇక వీలైనంత త్వరగా నివేదిక సమర్పిస్తే కొత్త పాలసీలు తీసుకొద్దామని లోకేష్ చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. ముఖ్యమైన శాఖల మంత్రిగా అటు లోకేష్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనదైన ముద్ర ఆ శాఖల్లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న 2 శాఖల అధికారులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఇటు ఐటీ శాఖతో పాటు పాఠశాల విద్యా శాఖ అధికారులతో కూడా అటు మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చాలా కీలకమైన అంశాలపైన చర్చించారు. రాష్ట్రంలో అటు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పాలసీని తీసుకురావాలంటూ అధికారులకు ఆ దిశానిర్దేశం చేశారు లోకేష్. ఎందుకంటే ఇప్పటికే భారీ పరిశ్రమలన్నీ గడిచిన 5 ఏళ్లలో చాలా వరకు పరిశ్రమలన్నీ కూడా తరలి వెళ్ళిపోయాయి. రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రాని పరిస్థితి ఉండడంతో దాన్ని అధిగమించాలి. అటు రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, వస్తామని చెప్పిన పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు హైదరాబాద్కు ధీటుగా అటు ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలుగా నూతన ఐటీ పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ నారా లోకేష్ చెప్పారు. అటు విశాఖపట్నానికి సంబంధించి ఐటీ హబ్గా ఇప్పటికే విశాఖపట్నంలో చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా గతంలోనే తాను మంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళందరికీ కల్పించాను. మరింత విస్తరించే విధంగా ఇక్కడ సైబరాబాద్లో ఏ రకంగానైతే ఐటీ విస్తరించిందో అదే మాదిరిగా విశాఖపట్నంలో కూడా ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో అటు తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ హబ్గా అభివృద్ధి చేయడానికి కావాల్సిన ప్రణాళికలపైన కూడా ఆయన అధికారులని కోరారు. పూర్తి స్థాయి నివేదిక ఇస్తే వెంటనే రంగంలో దిగాలి. అలానే ఇక్కడ హైదరాబాద్తో పోటీ పడే విధంగా అక్కడ అభివృద్ధి జరగాలి. భారీ పరిశ్రమలన్నింటినీ కూడా తిరిగి అటు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయాలంటూ ఆయన దిశానిర్దేశం చేశారు. మరోపక్క అటు పాఠశాల విద్యకు సంబంధించి అటు విద్యార్థులు పాఠశాలల్లో 5 ఏళ్లలో మూతపడిన పాఠశాల
పాఠశాలలు ఎన్ని. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పాఠశాలలన్నింటినీ కూడా ఇంగ్లీష్ మీడియం మార్చారు, చాలా వరకు అప్గ్రేడ్ చేశామంటూ చెప్తూ ఉన్నారు. కానీ అటు రాష్ట్రంలో చాలా చోట్ల పాఠశాలలు మూతపడిన పరిస్థితి ఉంది. అయితే ఈ 5 ఏళ్లలో మూతపడిన పాఠశాలలు ఎన్ని, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం కూడా తగ్గిపోయింది, చాలా వరకు డ్రాప్ అవుట్స్ పెరిగాయి. వీటికి గల కారణాలు ఏంటి అంటూ కావాలంటూ విద్యాశాఖ అధికారిని నివేదిక కోరారు. అటు పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఎందుకు రావడం లేదు, గ్రామాలలో ఎంత దూరంలో వీళ్ళకి పాఠశాలలు ఉన్నాయి, అట్లనే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి అది నాణ్యత పైన కూడా ఆయన సమీక్ష చేశారు. అవసరమైతే ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగానైతే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ జరుగుతుందో అక్కడికి వెళ్ళి పరిశీలించి